హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? మేమైతే నావలమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. నాగదేవత టెంపుల్ అంటారు ఇది. అదిగోండి తల్లి గర్భగుడి. ఇక్కడైతే చాలా నాగులు ఉంటాయండి. మీకు ఏమన్నా సర్పకాల దోషాలు ఏదైనా ఉన్నా కానీ ఈ టెంపుల్లో అయితే చాలా బాగా చూస్తారు. హైదరాబాద్కి దగ్గరలోనే, అది లాస్ట్లో చెప్తాను లొకేషన్. ఇదిగోండి చాలా ఉంటాయి. మనకైతే 2 కళ్ళు అయితే సరిపోవండి చూడ్డానికైతే. ఎటు చూసినా నాగులే ఉంటాయి. సప్తమాత్రిక దేవుళ్ళు వీళ్ళు 7 మెంబర్స్. ఇదిగోండి దేవత. గుడి మొత్తం అవే ఉంటాయండి, నాగులే ఉంటాయి. చూడండి చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే. మేమైతే అభిషేకం అయితే చేసుకున్నాము, పాలాభిషేకం. తనది వాటర్తో కడుగుతుంది, పాలాభిషేకం. ఇది టెంపుల్ బయట ఉంటుందండి. టెంపుల్ లోపల ఉంటాయి కానీ టెంపుల్ లోపల మనం అభిషేకం చేయడానికి మనకైతే పాసిబిలిటీ అవ్వదు. బయట కూడా చాలా ఉంటున్నాయి టెంపుల్ బయటనే. బయట అయితే పీస్ఫుల్గా మీరు ప్రశాంతంగా చేసుకోవచ్చు. అభిషేకాలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. అయితే కంప్లీట్ అయిపోయింది, మొక్కుతున్నారు. చెట్టు ఉంటుంది, టోటల్గా గ్రౌండ్ లాగా ఉంటుంది. ఆపోజిట్లో టెంపుల్ అది ఉండదు. ఇక్కడ శని దేవుళ్ళు కూడా ఉన్నారు పక్కనే. ఇదైతే గుండం. బయట కూర్చోవడానికి కూడా బాగుంటుందండి. ఇది ఎక్కడున్నది అంటే మన తిరుమలగిరిలో ఉంటుంది. నాగదేవత టెంపుల్ అని అంటారు. ఎవరైనా విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేయవచ్చు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ప్లీజ్, సపోర్ట్ మీ.